హలో ఎవ్రీవన్, మనందరికీ వేపాకు వేప చిగురు తెలిసిందే. అయితే వేపాకు ఏమైనా తింటామా? తినము. ఎందుకు? చేదుగా ఉంటుంది అని. అయితే వేప అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ అండ్ యాంటీ ఏజెంట్ గుణాలు కలిగి ఉండే ఒక కల్పవృక్షంగా అయితే చెప్పొచ్చు. మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్ని రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. వేపాకు అనగానే డైరెక్ట్గా వేపాకు తినడం కాదు, వేప చిగురు ఉంటుంది కదా. సో ఈ వేప చిగుర్లు అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకొని దీన్ని బాగా దంచి కానీ లేదా ఒక పౌడర్ అంటే ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకొని ఒక లిక్విడ్ లాగా అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లిక్విడ్ లాగా రెడీ చేసి ఇలా వడియాలు కనుక పెట్టుకోవాలి. మనము డైలీ అంటే ఈ ప్రాసెస్ చేయలేం కదండి, దీన్ని లిక్విడ్ లాగా చేసుకోవడం. అలాంటప్పుడు ఇలా వడియాల్లాగా పెట్టుకొని అప్పుడప్పుడు అంటే పిల్లలకి కూడా ఇచ్చామే అనుకోండి, పిల్లలు కడుపులో ఉన్న ఏంటి అంటే నులు పురుగులు లాంటివి ఉంటూ ఉంటాయి, వాళ్ళు ఏ పడితే అవి తినేస్తూ ఉంటారు కదా. సో మంత్లీ